వెల్కమ్ టు రాజ్ న్యూస్ ప్రశ్న వేదిక కార్యక్రమానికి స్వాగతం. నేను మీ కార్తిక్. ఈరోజు మన గెస్ట్ తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ మీడియా సెల్ చైర్మన్ అరుణ్ రాజ్ గారు ఉన్నారు. వెల్కమ్ చేద్దాం. నమస్తే అండి. నమస్కారం కార్తిక్ గారు. వెల్కమ్ టు రాజ్ న్యూస్. ఎలా ఉన్నారు? ఐఎమ్ వెరీ గుడ్, థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ సార్. మీరు రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన ఎందుకు వచ్చిందంటే ఏం చెప్తారు? రెండు రీజన్స్ ఉన్నాయి సార్. ఫస్ట్ రీజన్ ఏంటంటే ప్రజలకు సేవ చేయాలంటే బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్ వచ్చేసి రాజకీయాలు. రెండో రీజన్ ఏంటంటే నాకు చిన్నప్పుడే చాలా బలంగా మైండ్లో ఒకటి ఫిక్స్ అయిపోయింది. ఏంటంటే లీడర్లు తీసుకునే డెసిషన్స్ మన మీద చాలా ఇంపాక్ట్ఫుల్ ఉంటాయి. ప్రతి పనిలో కానీ చిన్న చిన్న వస్తువులు ఏమన్నా కొనుక్కోవాలన్నా, దాని ప్రైస్ డిసైడ్ చేయాలన్నా, ఇలా ప్రతి ఒక్క విషయంలో ఒక రాజకీయ నాయకుడు తీసుకునే డెసిషన్ మీదనే డిపెండ్ అవుతుంది. సో అది నా మైండ్లో బాగా ఫిక్స్ అయిపోయింది. సో నేను బలంగా నమ్మేది ఏంటంటే నేను ఆ డెసిషన్ మేకింగ్లో కరెక్ట్ డెసిషన్స్ తీసుకోవాలి, గుడ్ డెసిషన్స్ తీసుకోవాలి. సో మనం తీసుకునే డెసిషన్స్ ప్రజలకు హెల్ప్ఫుల్గా, ఒక ఇంపాక్ట్ఫుల్గా ఉండాలని రాజకీయాల్లోకి రావాలనుకున్నాను సార్. మీలాంటి యువత రాజకీయాల్లోకి రావాలంటే ఎంతో కొంత ఫ్యామిలీ సపోర్ట్ అనేది కంపల్సరీ ఉండాల్సిందే. అసలు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఏం చెప్తారు? యాక్చువల్గా అయితే మా ఫాదరు వెరీ పువర్ ఫ్యామిలీ నుంచి వచ్చారు సార్. తను సిటీలోకి వచ్చి ఏం లేకుండా కష్టపడి తను సొంతంగా వ్యాపార సంస్థను నిర్మించుకున్నారు. తనకు పాలిటిక్స్ అంటే పెద్దగా ఇంట్రెస్ట్ ఉండేది కాదు, కానీ కొంచెం వ్యాపారంలో డబ్బులు అలా చేసుకొని పైకి వచ్చాక తన లైఫ్లో కూడా తను రియలైజ్ అయింది ఏంటంటే పొలిటికల్ డెసిషన్ అనేది మన బిజినెస్లో కానీ మన డే టు డే లైఫ్లో కానీ ఇంపాక్ట్ అనేది ఉంటుంది. సో పాలిటిక్స్కి రావాలన్నట్టు తను కొంచెం ట్రై చేశారు. ఇప్పుడు ఈజ్ నాట్ అన్ యాక్టివ్ పొలిటీషియన్, బట్ తను ఒక కాజ్ కోసం కొట్లాడుతున్నారు. అది బీసీ కాజ్. సో తన లైఫ్ ఇప్పుడు ఆయన చూసుకుంటున్నారు అండ్ ఆయన ఆ కాజ్ కోసం కొట్లాడడం జరుగుతుంది. ఐఎమ్ అ మ్యారీడ్ మ్యాన్. లవ్ మ్యారేజా? రెండు మ్యారేజా? లవ్ మ్యారేజ్ సార్ నాది. హర్ నేమ్ ఇస్ అంబిక. తనది బెంగళూరు నుంచి. ఇటు రాజకీయాలు చేసుకుంటే ఫ్యామిలీకి టైం ఇస్తారా? బ్యాలెన్స్ ఆఫ్ లైఫ్ అనేది చాలా ముఖ్యం సార్. ఐ పర్సనలీ బిలీవ్ ఇన్ దట్. ఎందుకంటే ఇంట్లో హ్యాపీగా ఉంటేనే